హాయ్ ఆల్. మనం హిస్టరీ వీడియోస్ కానీ జనరల్ అవేర్నెస్ వీడియోస్ కానీ అప్పుడప్పుడు డిస్కస్ చేస్తాం కదా. అందులో ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ది డే ఆఫ్ ది టైమ్ ఇన్ ఇండియా ఏంటంటే హెచ్ఎంపివి వైరస్. ఇప్పుడు ఈ వైరస్ ఇండియాలో డిటెక్ట్ అయింది. ఈ వీడియో తీసే టైంకి ఇండియాలో 4 కేసెస్ ఉన్నాయి. అండ్ ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ వీ విల్ నో, టైమ్ విల్ టెల్ ఎంత ఫాస్ట్గా ఇది స్ప్రెడ్ అవుతుంది, కోవిడ్కి ఎంత సిమిలారిటీ ఉంది, ట్రాన్స్మిషన్ రేట్, ఫెటాలిటీ రేట్ ఎలా ఉంటుంది, అది మనకు తెలుస్తుంది. ఇప్పటిదాకా మనకు తెలిసిన హిస్టరీ ఏంటి అంటే చైనాలో చాలా ఎక్కువగా ఇది స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియాలో చాలా పిక్చర్స్, వీడియోస్ బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. చాలామంది హాస్పిటల్లో ఫ్లాక్ అయిపోవడం, బెడ్స్, ఆల్ ద ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్స్ కోసం వెళ్ళిపోవడం, ఈ మనకి కాజ్ ఆఫ్ కన్సర్న్ లాగా ఉన్నాయి. అండ్ అది ఇప్పుడు ఇండియాలో తెలిసింది. ఫస్ట్ కేసు ఎక్కడ డిటెక్ట్ అయింది అంటే బెంగళూరులో డిటెక్ట్ అయింది. బెంగళూరులో ఒక 8 month ఓల్డ్ బేబీకి, అంత చిన్న బేబీకి వచ్చిందనమాట. అయితే కనుక్కున్నారు, ఈ బేబీకి ఎట్లొచ్చింది అబ్బా, ఈమె ఎక్కడైనా ట్రావెల్ చేసిందా, వేరే దేశం వెళ్ళొచ్చిందా అంటే లేదు, నో ట్రావెల్ హిస్టరీ. అంటే హాస్పిటల్లోనే ఎక్కడి నుంచి వచ్చింది ఆమెకి, హాస్పిటల్లోనే వచ్చింది అని అంటే ఎవరికో అంతకుముందు కూడా వచ్చి ఉండాలిగా హాస్పిటల్ వచ్చిన వాళ్ళకి. సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చింది రూట్ అనేది తెలియట్లేదు అనమాట. యాక్చువల్లీ ఇది ఎక్కడ జరిగింది, ఒక బాప్టిస్ట్ హాస్పిటల్ అని సమ్ ప్రైవేట్ హాస్పిటల్లో ఈ కేస్ రిపోర్ట్ వచ్చిందనమాట. సో చాలామంది ప్రైవేట్ వాళ్ళని నమ్మొచ్చా, అది ప్రాపర్ రికార్డ్ వాళ్ళు కావాలని చేశారా ఇలా అని. బట్ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు, గవర్నమెంట్ కూడా కొట్టి పడేయట్లే, హెల్త్ మినిస్ట్రీ కూడా కొట్టి పడేయట్లేదు, కర్ణాటక హెల్త్ మినిస్ట్రీ. దెర్ ఇస్ నో డౌట్. అంటే మనం దీన్ని డౌట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ రిపోర్ట్ చాలా అథెంటిక్గానే ఉంది, వీ కెన్ టెల్ ఎస్ అది డిటెక్ట్ అయింది అని. సో మార్నింగ్ ఒక్క కేసు అని స్టేటస్ ఉండే, అది ఇప్పుడు ఈవినింగ్కి వచ్చేసరికి 4 కేసెస్కి వచ్చింది. సో ఇక్కడ హెచ్ఎంపివి అంటే ఏంటి, హ్యూమన్ మెటాన్యూమోనో వైరస్. అయితే దీని గురించి చూద్దాం మనం. ఇది కోవిడ్-9 ఎగ్జాక్ట్ స్ట్రెయినా కాదా అనేది ఇంకా సర్టెనిటీ లేదనమాట. సో దాని గురించే ఇప్పుడు ఇండియా వాళ్ళు కానీ దాదా కంట్రీస్ కానీ ట్రయల్స్ చేస్తున్నారు, ఈజ్ ఇట్ ద సేమ్ స్ట్రెయిన్ ఆర్ నాట్ అని. సో మెజారిటీ ఒపీనియన్ ఏంటంటే సేమ్ స్ట్రెయిన్ కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది అన్నట్టు. సో వీళ్ళు ఏం చెప్తారు చాలామంది, యూఎస్ఏలో 2001 ఆ టైంలోనే చాలా ఎక్కువ కనిపించింది ఈ స్ట్రెయిన్, ఈ ఇన్ఫెక్షన్స్ కనిపించాయి. అండ్ ఇప్పుడు చైనాలో ఎందుకంత ఎక్కువగా వస్తుంది అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా. వింటర్ సీజన్ వల్ల మనకి చలికాలంలో ఎక్కువగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి కదా, కాఫ్, కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఇవి సర్ది. సో ఈ వైరస్ ఈ సీజన్లోనే స్ట్రాంగ్గా ఉంటుంది, ఎందుకంటే దానికి కండిషన్స్ కూడా ఫేవరబుల్గా ఉన్నాయి కదా, సర్ది, ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ని పెరగడానికి, అందుకని ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది. బట్ ఈ వైరస్ అనేది టెంపరేచర్ సెన్సిటివ్, మళ్ళీ సమ్మర్ వచ్చే టైంకి దాని ప్రభావం తగ్గిపోతుంది, అదేం ఉండదు అన్నట్టు చైనా వాళ్ళు చెప్తున్నారు. ఆల్మోస్ట్ ఇండియా కూడా ఓకే ఓకే అన్నట్టు క్లోజ్లీ అబ్జర్వ్ చేస్తుంది అనమాట సిచ్యువేషన్. బట్ ఇప్పుడు ఎట్లుంది చైనాలో అంటే చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. అయితే చైనాలో హెచ్ఎంపీవి ఒక్కటే కాదు, ఇప్పుడు రకరకాల కోవిడ్ స్ట్రెయిన్స్, ఏదో మైకోప్లాస్మా న్యూమోనియాక్ అని చెప్పి చాలా రకాల వైరస్లు తిరుగుతున్నాయి అన్నమాట. ఈ 2001 నుంచి యూఎస్ఏలో స్ప్రెడ్ అవుతుంది అని చూసాం కదా. ఫస్ట్ టైం ఈ హెచ్ఎంపీవి వైరస్ లాంటి స్ట్రెయిన్ 1958లోనే కనిపించిందంట, అంత బ్యాక్ ఉందన్నమాట. సరే దీని గురించి ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి చూద్దాము. ఒకవేళ ఇది ఈ వైరస్ మన బాడీలోకి ఎంటర్ అయిందనుకోండి, ఇంక్యుబేషన్ పీరియడ్ ఎంత ఉంటుంది, 3 to 6 days వరకు ఉంటుంది. అంటే ఏంటంటే మన బాడీలోకి వైరస్ వచ్చిన తర్వాత వెంటనే మనకి సిమ్టమ్స్ కనిపించవు, కొంతమందికి తొందరగా కనిపిస్తాయి, కొంతమందికి లేట్గా కనిపిస్తాయి. ఎంటర్ అయినప్పటి నుంచి సిమ్టమ్స్ కనిపించే టైం పీరియడ్ అది 3 నుంచి 6 రోజులు, కొంతమందికి 3 రోజుల్లో కనిపిస్తుంది, కొంతమందికి 6 రోజుల్లో కనిపిస్తుంది. అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అప్పర్ రెస్పిరేటరీ అంటే మన పైన బాడీ, కాఫ్, కోల్డ్, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇట్లా ఫీవర్, కొంతమందికి కొన్నిసార్లు చెస్ట్ పెయిన్ కూడా ఉంటుందంట. ఇది సివియర్గా మారిందనుకోండి న్యూమోనియా వస్తుందంట. ఓకే, ఇప్పుడు ఆ 8 month ఓల్డ్ బేబీకి వచ్చింది కదా, ఇప్పుడు ఆమెకి ట్రీట్మెంట్ జరుగుతుందన్నమాట ప్రైవేట్ హాస్పిటల్లో. ఓకే, మధ్యాహ్నంకి 2 బేబీస్కి వచ్చాయి అని చెప్పారు, ఒకరికి ఇంకా ట్రీట్మెంట్ నడుస్తుంది, ఒకరు ఆల్రెడీ డిశ్చార్జ్ అయినట్టు. సో మనకి క్లారిటీ తెలియదు, ఇది న్యూస్లో మాత్రం చెప్తున్నారు ఇట్లా. అయితే మనకేం కావాలి ఇప్పుడు, మనం సిమ్టమ్స్ చూసాం, అన్నీ చూసాం. కోవిడ్-19కి దీనికి సిమిలారిటీస్ ఏంటి అని మనం చూసామనుకోండి, కోవిడ్-19 కూడా రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేసింది. ఇది కోవిడ్-19, ఇది హెచ్ఎంపీవి అనుకోండి, కంపేర్ చేద్దాం. కోవిడ్-19 రెస్పిరేటరీ మన పైన సిస్టమ్ని, కాఫ్, కోల్డ్, థ్రోట్, ఫీవర్, ఇది సేమ్, ఇది కూడా రెస్పిరేటరీ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ట్రాన్స్మిషన్ చూసామనుకోండి ఎలా స్ప్రెడ్ అవుతుంది అని, కోవిడ్-19 డ్రాప్లెట్స్ ద్వారా, ఎవరైనా తుమ్మినా దగ్గినా వాళ్ళ దగ్గర ఉండొద్దు అని అన్నారు, రైట్.
చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ తుమ్మినప్పుడు పడతాయి కదా, అట్లా వస్తుంది అని. లేకపోతే కంటామినేటెడ్ సర్ఫేసెస్ ఏదైనా మనం ముట్టుకున్నా, అంటే వైరస్తో తుమ్మి ఆ చేతితో ఏదైనా ముట్టుకున్నా, చేతి మీద కూడా ఆ సర్ఫేస్ మీద కూడా వైరస్ ఉంటుంది, మళ్ళీ వేరే హెల్దీ పర్సన్ దాన్ని ముట్టుకుంటే వాళ్ళకి కూడా వస్తుందని. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. వల్నరబుల్ గ్రూప్స్ చూసుకున్నామనుకోండి, చిన్నపిల్లలు, ఎల్డర్లీ, ఎవరికైతే వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుందో వాళ్ళు కొంచెం డేంజర్లో ఉన్నట్టు. బట్ మనం అబ్జర్వ్ చేస్తే కోవిడ్ టైంలో చిన్నపిల్లలకి చాలా మందికి అసలు కోవిడ్ రాలేదు. మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, కొంచెం ఏజ్డ్ వాళ్ళకి వచ్చింది, ఇమ్యూనిటీ వీక్గా ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, కానీ చిన్నపిల్లలు చాలా మందికి రాలేదు. కానీ హెచ్ఎంపీవీ వైరస్ ఏదైతే ఉందో ఇది చిన్నపిల్లలకు బాగా వస్తుందంట, చాలా చిన్న పిల్లలకి. ఇప్పుడు బెంగళూరులో చూడండి 2 ఇన్ఫాంట్స్కి వచ్చింది, చిన్న నెలల పిల్లలకు వచ్చింది అట్లా. సో మనం తీసుకోవాల్సినది ఏంటి, మనం ఇప్పుడు ఏం చేయలేం, ప్రివెన్షన్ తప్ప. సో అప్పుడు కోవిడ్లో ఏం చేసాం, మాస్క్లు వేసుకోవడము, హ్యాండ్ వాష్ చేసుకోవడం, శానిటైజర్ యూజ్ చేయడము, వచ్చిన వాళ్ళకి దూరంగా ఉండడము, పబ్లిక్ గ్యాదరింగ్స్కి దూరంగా ఉండడం, దాట్ ఇస్ ప్రివెన్షన్. మనం అది చేయాలి. అయితే వ్యాక్సినేషన్ గురించి మాట్లాడదాం. వ్యాక్సినేషన్ మీకు తెలుసు కదా, మనకి కోవిడ్-19 వచ్చినప్పుడు రకరకాల వ్యాక్సిన్స్ వచ్చాయి. అదే కోవాక్సిన్ అని చెప్పేసి, కోవిషీల్డ్ అని చెప్పి, స్పట్నిక్, చాలా వచ్చాయి కదా. అయితే కోవిడ్కి ఆల్రెడీ వ్యాక్సిన్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ వ్యాక్సిన్స్. బట్ ఈ హెచ్ఎంపీవీకి వ్యాక్సిన్ లేదు, ఇంతవరకు వ్యాక్సిన్ కనిపెట్టలేదు. నాకు ఇదో పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మళ్ళీ పొరపాటున దానికి స్ప్రెడ్ ఎక్కువ ఉందనుకోండి, ట్రాన్స్మిషన్ ఎక్కువ ఉందనుకోండి, మళ్ళీ దానికి ట్రయల్స్ చేయాలి, మళ్ళీ దానికి పట్టుకోవాలి. ఒకవేళ కనుక అది సీరియస్ అయితే మళ్ళీ లాక్డౌన్ వరకు వెళ్ళే సిచ్యువేషన్. ఇప్పటికైతే లేదు, జస్ట్ 4 కేసెస్ కాబట్టి. ఇండియా వాళ్ళు ఏం చెప్పారంటే, మేము చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం సిచ్యువేషన్ని, మేము మరీ వదిలేయట్లేదు, ఆల్రెడీ జరిగిన సిచ్యువేషన్ కాబట్టి. అండ్ వాళ్ళు డబ్ల్యూహెచ్ఓ వాళ్ళకి కూడా రిక్వెస్ట్ పంపారనమాట, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి, మీకు ఎప్పటికప్పుడు ఏ అప్డేట్స్ ఉన్నా కూడా మాకు పంపండి, మేము తగిన జాగ్రత్తలు తీసుకుంటాము అని. అలాగే ల్యాబొరేటరీస్కి, హాస్పిటల్స్కి డైరెక్షన్స్ వెళ్ళినాయి అనమాట, అన్నీ రెడీగా పెట్టుకోండి. బికాజ్ ఆల్రెడీ వింటర్ సీజను, మామూలుగానే మీరు బయట చూడండి ఎన్ని రోగాలు ఉన్నాయో. ఇప్పుడు బయట దగ్గు, డయేరియాతో ఒక వైరస్ నడుస్తుంది, ఇంక ఇది కానీ తోడైంది అనుకోండి, హెవాక్ కదా. సో ఎక్కువ మాస్క్స్, శానిటైజర్స్ ఇవన్నిటితో రెడీగా ఉంటున్నారు. రీసెంట్గా ఒక జాయింట్ మానిటరింగ్ గ్రూప్ మీటింగ్ కూడా జరిగిందనమాట. ఇప్పుడు ఈ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు, డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు, డిజాస్టర్ మేనేజ్మెంట్ సెల్, ఎయిమ్స్ ఢిల్లీ, ఇక్కడ నుంచి చాలామంది డాక్టర్స్, ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూర్చొని మీటింగ్ పెట్టుకున్నారు. ఒక్కవేళ వస్తే కనుక ఎట్లా ఉండాలి, ఈ ఇయర్ లాంగ్ మనం మానిటర్ చేసి ఒక రిపోర్ట్ తీయాలి, ఇలా అనమాట. సో ఫైనల్గా ఏంటంటే, ప్రజెంట్ స్టేటస్ ఏం చెప్తున్నారు అంటే, ఇది ఫ్లూ సీజన్, వింటర్ ఈజ్ హియర్ కాబట్టి ఇది అంతలా పెరుగుతుంది చైనాలో, అండ్ ఇండియాలో కూడా వచ్చింది. సో వీ హ్యావ్ టు సీ అనమాట. ఈ 1-2 మంత్స్ మనం జాగ్రత్తగా ఉంటే అర్లీ స్ప్రింగ్ వరకు ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట. స్ప్రింగ్, ఈ ఎర్లీ స్ప్రింగ్ వరకు మనం జాగ్రత్తగా ఉండి కేర్ఫుల్గా ఉంటే తర్వాత సమ్మర్ వస్తుంది, అది టెంపరేచర్ సెన్సిటివ్, తగ్గే ఛాన్స్ ఉంటుంది అని ప్రస్తుతం ఉన్న ఇన్ఫర్మేషన్ అది. సో దాని సీరియస్నెస్, దాని ఫెటాలిటీ అనేది మన కమింగ్ డేస్లో వస్తుంది. బట్ నన్ ద లెస్ మీరు జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, అండ్ హైజీన్ మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ.